పెద్దత్త నువ్వు అనడం లేదేంటి? ఈ కొత్త పిలుపులు ఎందుకులే అమ్మా? లేదు పెద్దత్త, అసలు బావని బావా బావా అని పిలుస్తుంటే ఎంత ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? బావకి కూడా హ్యాపీగా ఉంది కదా బావా? మా బావ చాలా 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 మంచోడు. మా బావ సూపర్. మా బావ గ్రేట్. ఎందుకు ఆపాలి? సాముదిన బావా బావా అంటూ పిలుస్తూనే ఉండు. అది నీ రైట్. అలా పిలవడం నాకు ఇష్టం లేదు. శామ్, ఇక ఫోర్ట్ నీదే కాబట్టి, దాని మీద ఫుల్ రైట్స్ నీవే కాబట్టి, ఫోర్ట్ విషయంలో నీ ఇష్టం. నువ్వేం చేసుకుంటావో చేసుకోవచ్చు. నువ్వు రెంట్కి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. ఓకే బావా. ఫోర్ట్ అదే నా ఓన్ ప్రాపర్టీ ఫోర్ట్. నీకు రెంట్ కావాలని అడిగావు కదూ? అడ్వాన్స్ అమౌంట్ పే చేయడానికి రెడీగా ఉన్నావు కదూ? ఫోర్ట్ ఓల్డ్ లేడీ నీకు రిసిప్ట్ ఇచ్చారు కదూ? ముందు రిసిప్ట్ చూపించు. నీకెందుకు చూపించాలి? ఎందుకేంటి? నేను ఫోర్ట్ ఓనర్ని. మా బావ చెప్పింది విన్నావు కదా? కమాన్, షో మీ ద రిసిప్ట్. నిన్నే పద్మావతిన ఒకసారి ఇది పట్టుకో. నా డ్రీమ్ ని టచ్ చేయాలని మళ్ళీ ఇంకోసారి ట్రై చేసావనుకో, నీ లైఫ్ డ్రీమ్ గా మిగిలిపోతుంది. మైండ్ ఇట్. పద్మావతిన పద. ఇంకా ఎందుకనే అలా ఉన్నావు? ఇప్పుడు నాకు హోప్ వచ్చింది. అబ్బికి డెఫినెట్ గా కథం గుర్తొస్తుందన్నయ్య. అవును సాముదిన, తప్పకుండా గుర్తొస్తుంది. నీ బర్త్డే పార్టీ రోజు ఏం జరిగిందో, సామాన్య ఏం చేసిందో చెప్తాడు. దాంతో సామాన్య ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఏమో, వాడు చెప్పాల్సిన విషయం తప్ప అంతా చెప్పాడు. లేదు సూర్య, ఇప్పటి వరకు చెప్పని విషయాలు కొన్ని చెప్పాడు కదా. డాక్టర్ గారి ట్రీట్మెంట్ వల్ల మిగతా విషయాలు కూడా చెప్పొచ్చు కదా. అవునన్నయ్య, అలాగే జరుగుతుంది. ఆ తర్వాత నీకు సాముదినికి పెళ్లి. పిపి డుమ్ డుమ్ డుమ్. ఎనీవే, వాడు అసలు విషయం చెప్పేలోపు సామానిక అభిగాన్ని ఎక్కడ దాచిపెట్టామో తెలియకుండా జాగ్రత్త పడాలి. అవును సూర్య, చాలా అలర్ట్గా ఉండాలి. సూర్య, తనేం మాట్లాడినా నువ్వు చాలా ఎమోషనల్ అవుతుంటావు. అభికి ఫుల్గా మెమరీ వచ్చేంత వరకు సామాన్యకి ఎలాంటి అనుమానం రాకుండా, తనతో మామూలుగా కోపం తెచ్చుకోకుండా కూల్గా ఉండి సూర్య, ప్లీజ్. నీతో పాటు అందరం అలానే ఉంటే వీఆర్ గోయింగ్ టు విన్.
నేను చెప్పింది కరెక్ట్ కాదా? హలో చెప్పు. అవునా, నో ప్రాబ్లం. నేను ఫ్రెష్ అయి బయలుదేరుతాను. 10 to 15 minutesలో అక్కడ ఉంటాను. ఓకేనా? బాయ్. లిల్లీ అంత సీరియస్గా ఎవరితో మాట్లాడుతుంది? ఒకవేళ అభితో మాట్లాడుతుందా? అసలు అభి ఎక్కడున్నాడు? వాడి గురించి ఎంక్వైరీ ఇమ్మీడియట్గా మొదలు పెట్టాలి. వాడి చాప్టర్ క్లోజ్ చేస్తే కానీ సూర్యతో నా మ్యారేజ్ హ్యాపీగా జరగదు. లిల్లీకి అభి ఎక్కడున్నాడో తెలుసు అనుకుంటా. అభి మ్యాటర్ ఇక్కడి నుంచి సీరియస్గా తీసుకోవాలి. అసలు లిల్లీ ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది? ఫోన్ ఎక్కడ పెట్టింది? ఎస్, రైట్. ఎవరితో మాట్లాడిందో చూద్దాం. ఛ, ఫోన్ లాక్ చేసింది. అభి గురించి అడిగితే నిజం చెప్పదు. నిజం చెప్పాలంటే ఏం చేయాలి? ప్రస్తుతానికి ఈ ఫోన్ నా దగ్గర పెట్టుకుంటాను. లిల్లీ ఎవ్రీ మూమెంట్ ఫాలో అయితే మనకేదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ లిల్లీకి ఎవరైనా ఫోన్ చేసినా ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తుంది. ఎస్, సామాన్యలా ఉంది. అవును, సామాన్యే. తను ఈ టైంలో ఇక్కడేం చేస్తుంది? రావే రా. నువ్వు నన్ను చూడటమే నాకు కావాలి.